హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శుభ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్స్. స్క్రీన్ మీద కనిపిస్తున్న బ్యూటిఫుల్ డిజైన్ ఎలా చేయాలో చూద్దాం. ఉషా 450లో ఈ డిజైన్ చేయాలంటే బ్యాక్ నెక్, బ్యాక్ ఉండే డిజైన్ మొత్తం కూడా 4 పార్ట్స్గా చేయాల్సి ఉంటుందండి. ఫస్ట్ లెఫ్ట్లో డౌన్ పార్ట్ చేయాల్సి ఉంటుందండి. డౌన్ పార్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత దానికి రైట్లో ఉండే డౌన్ పార్ట్ని యాడ్ చేయాలి. చూడండి, స్క్రీన్ మీద చూపిస్తుంది కదా. ఎవ్రీ పార్ట్కి కూడా మార్కింగ్స్ ఉంటాయండి. ఆ మార్కింగ్స్ ఆధారంగానే మనం పార్ట్లు అటాచ్ చేస్తూ ఉంటాము. ఈ డిజైన్లో నెక్కి బార్డర్ ఉంది కదండి, అదే బార్డరు నడుము దగ్గర కూడా ఉందండి. అయితే అది బాగా దగ్గరికి ఉందన్నమాట. అంటే నెక్కిను బార్డరు కొంచెం దగ్గరగా ఉంది. నాకు నడుము పెద్దగా పెట్టుకునే వాళ్ళకి మరి అదే సరిపోదు. అందుకే నేను ఏం చేశానంటే స్కిప్ చేశాను అనమాట. స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి ఒకసారి. అది బార్డర్ ఉంది కదా, నడుము దగ్గర కూడా బార్డర్ వచ్చింది. దాని మీద స్కిప్ చేసేసానండి. స్కిప్ చేసేసి ఓన్లీ నెక్ బార్డర్ మాత్రమే నేను వేసుకున్నాను. ఎప్పుడు డిజైన్లో ఉన్నట్టుగా వేయాలని ఏమీ ఉండదండి. మనకు అవసరమైన పార్ట్లు మనం స్కిప్ చేసేసుకోవచ్చు. స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఆ బార్డరు 2 కలర్స్లో ఉందండి. ఫస్ట్ కలర్ స్కిప్ చేసినట్టుగానే సెకండ్ కలర్ కూడా మనం స్కిప్ చేయాల్సి ఉంటుంది. పార్ట్స్ ఒకదానితో ఒకటి అటాచ్ అవుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా వేసుకోవాలండి. ఈ డిజైన్కి అయితే పెద్ద ఇబ్బంది ఏం లేదు. దానికి మార్కింగ్ ఉంది. ఆ మార్కింగ్ ద్వారా మనం ఈజీగా అటాచ్ చేయడం అయ్యిందండి. చూస్తున్నారు కదా, డిజైన్కి డౌన్ పార్ట్స్ 2, లెఫ్ట్ రైట్ డౌన్ పార్ట్స్ 2 కంప్లీట్ అయినాయండి. వీటికి టాప్లో లెఫ్ట్ రైట్ కూడా అటాచ్ చేయాల్సి ఉంటుంది. ఒకసారి బార్డర్ చూడండి, అసలు ఎక్కడ అటాచ్ చేసినట్టు కూడా తెలియదు. చాలా నీట్గా వచ్చింది. ఇప్పుడు టాప్ పార్ట్ ఎలాగ అటాచ్ చేయాలో చూద్దాము. ఫస్ట్ నేను లెఫ్ట్ పార్ట్ తీసుకున్నానండి. చూడండి, మార్కింగ్ ఉంది అక్కడ, ప్లస్ గుర్తుంది కదా, దానికి అడ్డంగా మార్కింగ్ ఉంది కదా, దాని ప్రకారం మనం ఈజీగా చేసేయచ్చు. ఆ మార్కింగ్ చేసిన ప్లేస్లోకి తీసుకొచ్చి చేయాలండి. ఫస్ట్ ఆ సూది కూడా ఎక్కడైతే స్టార్ట్ చేస్తున్నామో, అంటే ముందు పార్ట్కి ఎక్కడైతే మార్కింగ్ ప్లేస్ ఉందో అక్కడి నుంచే కుట్టు వచ్చేలాగా మనం ఒకసారి 1-2 సార్లు చెక్ చేసుకోవాలి. చేసుకుని స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. చూడండి, ఈ లైన్ ఉంది కదా, ఈ బార్డర్కి స్ట్రైట్గా వచ్చేలాగా దాన్ని ఫ్రేమ్, క్లాత్ అన్నీ కూడా కరెక్ట్గా పెట్టుకోవాలండి. వంకర టింకర్గా పెట్టుకోకూడదు. స్ట్రైట్ లైన్ కాకుండా అడ్డంగా కూడా ఒక గీత వేస్తారు చూడండి. ఇప్పుడు దాని మీదే వచ్చేలాగా, అంటే ఇంతకుముందు డౌన్ పార్ట్కి అడ్డగీత తీస్తారు, దాని మీదే టాప్ పార్ట్ కూడా అతుకుతున్నప్పుడు దాని మీదకే కుట్టొచ్చేలాగా మనం 2 స్టార్ట్ చేయాలన్నమాట. నెక్ బార్డరు స్ట్రైట్గా ఉంది కదా, పైకి వెళ్తుంది. ఇక్కడ మాత్రం చూడండి, చిన్న గీత కనిపిస్తుంది కదా, అదే మార్కింగ్ అనమాట. దాని ద్వారానే టాప్ పార్ట్ డౌన్ పార్ట్ని అటాచ్ చేయడానికి అవుతుందన్నమాట. లెఫ్ట్ టాప్ పార్ట్ కూడా కంప్లీట్ అయిపోయిందండి. అంటే మనం ఇప్పుడు 3 పార్ట్స్ చేసేసాము. లెఫ్ట్ టాప్ డౌన్ అండ్ రైట్ పార్ట్లో డౌన్ పార్ట్ చేసామన్నమాట. దీనికి ఇప్పుడు రైట్లో డౌన్ పార్ట్కి టాప్ పార్ట్ కూడా చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ ఎప్పుడు ఏ పార్ట్ చేయాలనేది క్లియర్గా తెలుసుకోవాలండి. ఎప్పుడు కూడా డౌన్ పార్ట్స్ కొన్ని డిజైన్స్కి అయితే డౌన్ పార్ట్లు వేసుకోవాల్సి ఉంటుంది, కొన్ని డిజైన్స్కి అయితే టాప్ పార్ట్స్ వేయాల్సి ఉంటుంది. ఈ డిజైన్కి అయితే కనుక ఫస్ట్ డౌన్ పార్ట్ లెఫ్ట్ రైట్ డౌన్ పార్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్పుడు ఆ పార్ట్కి టాప్లో ఉన్నటువంటి లెఫ్ట్ రైట్ వేయాల్సి ఉంటుంది. నా వీడియోస్ చూస్తున్న అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. చూసి వదిలిపెట్టేయకుండా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. డిజైన్ చూసారు కదా, చాలా కంప్లీట్ అయిపోయింది. చాలా బాగా వచ్చింది. ఫోన్లో చూసేదానికంటే కూడా డైరెక్ట్గా చూస్తే ఇంకా చాలా చాలా బాగుంది. క్రీమ్ కలర్ మీద ఆరెంజ్ కలర్ ఫ్లవర్స్, శారీ కరెక్ట్గా మ్యాచ్ అయ్యింది. మీకు కూడా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.